హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానటి. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అమేజింగ్ మొబైల్ అయితే లాంచ్ అయిందనమాట. అసలు ఆ ప్రైస్ సెగ్మెంట్ కి వేరే లెవెల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A మనకైతే బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తారండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ని కేమ్ ట్రూ చేసింది నథింగ్ ఫోన్ 2 అయితే. నథింగ్ ఫోన్ 2A మీరు చూసుకున్నట్టయితే అక్షరాల బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చినప్పటికీ 23,999 రూపాయలకి అయితే లాంచ్ అయింది. అలాగే మీరు బ్యాంక్ కార్డ్ ఉన్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఫ్లిప్కార్ట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ కూడా ఇచ్చారు. ఆ బ్యాంక్ కార్డ్ కనుక ఉంటే కనుక మీ దగ్గర 2000 రూపీస్ అయితే తగ్గి 22,000 అయితే వస్తుంది అనమాట. అలాగే ఫ్లిప్కార్ట్ లో మీకు 19,999 అనేది కనబడుతుంది. అదైతే నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే ఎయిదర్ మీరు ఎక్స్చేంజ్ కానీ లేదంటే బ్యాంక్ కార్డ్ కానీ రెండిట్లో ఏదో ఒకటే మీరైతే దాన్ని చూస్ చేసుకోగలరు అనమాట. కాబట్టి 22,000 అయితే వేసుకోండి. దీనిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేస్తారు అనమాట. స్పెసిఫికేషన్స్ తర్వాత ఈ బడ్జెట్ కి ఈ ఫోన్ అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదు, అసలు ఏంటి సంగతి మొత్తం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెసిఫికేషన్ లో చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 23,999 రూపాయలకి అయితే లాంచ్ అయింది అనమాట. అలాగే బ్యాంక్ కార్డ్ మీరు యూజ్ చేసినట్టయితే 22,000 అయితే వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మీకు వచ్చినప్పటికి 26,000 అయితే లాంచ్ అయింది అనమాట. 26,000లో మీరు బ్యాంక్ కార్డ్ చూసుకున్నట్టయితే 24,000 అయితే వస్తుంది. అలాగే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చినప్పటికైతే మీకు 28,000 అయితే పడుతుంది. బ్యాంక్ కార్డ్తో 26,000 అయితే మీకు ఆ ఫోన్ అయితే దొరుకుతుంది అనమాట. ఈ మూడు ప్రైస్ సెగ్మెంట్ లోనే మీరు చూసుకున్నట్టయితే LPDDR5 ర్యామ్ టెక్నాలజీ UFS 3.1 స్టోరేజ్ తో మీకు ఇదైతే లభించడం అయితే జరుగుతుంది. అదొక మంచి పని చేశారు అనమాట. LPDDR5 టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. అది ఆ బడ్జెట్ 22,000 బడ్జెట్ లో మీకు LPDDR5 చాలా మంది స్కిప్ చేసేసారు. ఈవెన్ మీరు రెడ్మీ చూసినా రియల్మీ చూసినా చాలా వరకు స్కిప్ అయిందనమాట. మెయిన్ థింగ్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరాతో అలాగే 4K 30 FPS వరకు అయితే మీకు ఇదైతే రన్ అవుతుంది అనమాట విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ మీరు సెకండరీ కెమెరా చూసుకున్నట్టయితే అందరూ అనేది అదే బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మీరు అల్ట్రావైడ్ కెమెరా మంచిగా తీసుకురావాలని నథింగ్ 2 అయితే తీసుకొని వచ్చింది. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. 8 మెగాపిక్సెల్ కాదు, 13 మెగాపిక్సెల్ కాదు, అలాగే 16 కూడా కాదు, డైరెక్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా. మీరు మీ మామూలుగా ఇప్పుడు దాకా చూసుంటారు కదా నథింగ్ ఫోన్ 1 అండ్ 2లో ఎలాగైతే తీసుకొచ్చారో సేమ్ అలాగే తీసుకొని వచ్చారు అనమాట. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 కాదు 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే తీసుకొచ్చారు. కాకపోతే 4K అయితే లేదు, 1080p 60 FPS. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే 1080p 60 FPS మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే 4K ఇచ్చి ఉంటే కనుక ఇంకా ఆల్రౌండర్ అసలు దీనికి ఇది నెగిటివ్ అని చెప్పడానికి అయితే ఉండకుండా ఉండేది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే విషయానికి మీరు వచ్చినట్టయితే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1300 పీస్ బ్రైట్నెస్ తో మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. 1300 అనేది కూడా మోర్ దాన్ ఎనఫ్. మీరు బయటకు వెళ్ళినప్పుడు అయితే 1300 పీక్ బ్రైట్నెస్ ని మీకు అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ చూసినా కానీ మన కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం తప్పితే ఏం ఉండదు అనమాట. అక్కడ దాకా అయితే సరిపోతుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో మీకు ఈ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట. అలాగే బిల్డ్ క్వాలిటీలో మీరు చూసుకున్నట్టయితే అరౌండ్ మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనుకుంటా. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ ఆర్ ఏదో సంథింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం అనమాట నథింగ్ నుంచి అదైతే ఎక్స్పెక్ట్ చేయడం. కాకపోతే బడ్జెట్ లో కాబట్టి మీరు ఏదైతే అది ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది 22,000 ప్రైస్ సెగ్మెంట్కి ఆ మొబైల్ రావడం అనేది చాలా ఎక్కువ. మిగతా మెయిన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, దానిలో కూడా వాళ్ళు అయితే అసలు ఎక్కడ తగ్గలేదు అనమాట. అది కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారనమాట. 7200 అల్ట్రాకి 7200 ప్రోకి డిఫరెన్సెస్ ఏంటి, అంత ప్రో అని వేరే పేర్లు ఎందుకు అని చెప్పుకున్నట్టయితే 7200 వచ్చినప్పటికి మీకు ఆన్లైన్ అంటూ స్కోర్ బేస్ చూసినట్టయితే 7,06,000 అయితే రన్ అయింది అనమాట. ప్రో వచ్చినప్పటికి 7,30,000 అయితే రన్ అయింది. మెయిన్ డిఫరెన్స్ అదనమాట. 7S Gen 2 ప్రాసెసర్ మీకు 25,000 26,000 ప్రైస్ సెగ్మెంట్, 6 Gen 1 కూడా 27,000 ప్రైస్ సెగ్మెంట్ పెట్టిన రియల్మీ రెడ్మీకి నథింగ్ యొక్క మంచి గుణపాఠం నేర్పించింది అనమాట. 7S Gen 2 ఏంటంటే 5,70,000 అంటూ స్కోరు, ఇది వచ్చినప్పటికి 7,30,000 అంటూ స్కోర్ అనమాట. అది కూడా 22,000 25,000 కూడా కాదు, 22,000కి కెమెరా కూడా తగ్గలేదు, డిస్ప్లే తగ్గలేదు, అసలు ఎక్కడా తగ్గలేదు. ఈ మొబైల్ అయితే చాలా బాగుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3.5mm జాక్ ఈ మొబైల్లో మీకు అయితే దొరకట్లేదు అనమాట. అది పక్కన పెడితే నీతో అన్ని బాగున్నాయి, అదైతే నేనైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా. NFC కూడా వీళ్ళైతే తీయలేదు అనమాట. మనకి రెడ్మీ అండ్ రియల్మీ ఇంకా వేరే బ్రాండ్స్ లో చూసుకున్నా కానీ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో NFC అయితే ఇవ్వట్లేదు.
అలాంటిది వీళ్ళు ఎన్ఎఫ్సి కూడా తీసుకొని వచ్చారనమాట. 360 డిగ్రీస్ ఎన్ఎఫ్సితో మీకు ఇదైతే దొరకడం జరుగుతుంది. అలాగే IP54 వాటర్ రెసిస్టెంట్తో మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది అనమాట. ఇంకా దీనిలో మీరు హెవీ ఇన్డెప్త్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే వేపర్ కూలింగ్ చాంబర్ సిస్టమ్ అయితే దొరుకుతుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జింగ్ అయితే దొరుకుతుంది. అడాప్టర్ మాత్రం మీకు అయితే బాక్స్లో అయితే దొరకదు. అడాప్టర్ మీరైతే బయట తీసుకోవాలి. అది అరౌండ్ 2000 and 1500 కాస్ట్ పడుతుంది. దాని కాస్ట్ చేసుకున్నా కానీ మీకు లాంచ్ ప్రైస్ 24,000కి ఈ మొబైల్ అయితే దొరికేస్తుంది అనమాట. వితౌట్ అడాప్టర్ 22,000. అది అడాప్టర్ కూడా వీళ్ళ సబ్ బ్రాండ్ ఏదైతే ఉందో సిఎంఎఫ్ బ్రాండింగ్ లో మీకు 45 వాట్స్ గ్యాన్ అడాప్టర్ కూడా దొరుకుతుంది. వాళ్ళ దగ్గర గ్యాన్ ఛార్జింగ్ దొరుకుతుంది. దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు మీకు అరౌండ్ ఒక 24,000 చిల్లరే అలాగైతే పడుతుంది అనమాట. కాబట్టి ఈ పర్లేదు 24,000 కూడా మీకు ఏదైతే ఒక చాలా మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇలా మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో చాలా మంది సెన్సర్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారనమాట. వీళ్ళైతే సోనీ సెన్సర్ అయితే యూజ్ చేశారు. సోనీ IMX615 సెన్సర్ అయితే వీళ్ళు ఫ్రంట్ కెమెరాకి అయితే యూజ్ చేశారనమాట. కాబట్టి మీకు 1080p 60 FPS లో ఉన్నా కానీ ఇట్స్ ఏ గుడ్ వర్కింగ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సెన్సార్ బట్టి మీకు ఏదైతే ఉంటుంది. అలాగే మెగాపిక్సెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకైతే ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ వీళ్ళ మెయిన్ చూడాల్సింది ఏంటంటే వీళ్ళ దానిలో ఆ డిజైన్ అండ్ ఓఎస్ వచ్చినప్పటికి నథింగ్ OS 2.5 వర్షన్ అయితే మీకు ఏదైతే దొరుకుతుంది. అండ్ Android 14 అప్డేట్ అయితే దొరుకుతుంది అనమాట. 3 years వరకు వీళ్ళైతే OS అప్డేట్ వేసేస్తామంటున్నారు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ క్లీన్ OS అయితే ఉంటుంది. దీనిలో మెయిన్ చూసుకోవాల్సింది అయితే క్లీన్ OS ఉంటుంది. డిజైన్ వచ్చినప్పటికి కొద్దిగా నాకైతే అంతగా అనిపించలేదు. బట్ రియలిస్టిక్ గా మనం చేతిలో పట్టుకొని చూస్తే డిజైన్ ఎలా ఉంటుంది, హ్యాండ్ ఫీల్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది మన ఫోన్ చేతిలోకి వస్తే తెలుస్తుంది అనమాట. మనకి అంత మనీ లేదు, మనం అంత బడ్జెట్ పెట్టం కాబట్టి మన ఫోన్కి అయితే చేతికి రాదు. బట్ డిజైన్ మాత్రం నాకు ఇప్పటికీ వీర్డ్గానే అనిపిస్తుంది. చేతిలో పట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళైతే రిప్లై ఇవ్వండి అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో చేసినప్పటికి ఈ మొబైల్ కొనేసి ఉంటే కింద రిప్లై అయితే ఇవ్వండి డిజైన్ ఎలా ఉందనేది. ఇది ఫ్రెండ్స్ ఓవర్ వ్యూ వచ్చినప్పటికైతే ఈ ప్రైస్ కి మనం ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. అసలు మీరు ఇంకా వేరే డెసిషన్ ఏం తీసుకొని అక్కర్లేదు. రెడ్మీ, రియల్మీ ఇవన్నీ అనుకోక్కర్లేదు. ఇదైతే తీసుకోండి నథింగ్. బట్ చాలా మందికి మెయిన్ ఏంటంటే సర్వీస్ సెంటర్స్ ఉండవని చెప్పేసి ఈ మొబైల్స్ అయితే తీసుకోవడం అయితే ఆపుతున్నారు. ఇట్స్ మెయిన్ పాయింట్. ఎందుకంటే చాలా మంది మొబైల్ తీసుకునేటప్పుడు సర్వీస్ సెంటర్స్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు అనమాట. 300+ సర్వీస్ సెంటర్స్ అయితే వీళ్ళైతే అవైలబుల్ గా తీసుకొచ్చారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా వీళ్ళైతే తీసుకొస్తారు. ఇస్తే ఫాస్ట్ ఫార్వర్డింగ్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. మొబైల్స్ లో ఇప్పుడు నెక్స్ట్ OnePlus ని ధీటుగా తీసుకొని వస్తుంది కాబట్టి వీళ్ళు తీసుకొస్తే కనుక సర్వీస్ సెంటర్స్ అయితే ఫుల్ అప్ అయితే అవుతాయి. మాక్సిమం సర్వీస్ సెంటర్స్ మీకు అరౌండ్ మెయిన్ సిటీస్ లో అయితే ఉన్నాయి అనమాట. మిగతా సిటీస్ కూడా వస్తూ ఉంటాయి. దట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా కాబట్టి వీళ్ళు అంత తొందరగా వెనక అయితే పడరు అనమాట. కాబట్టి మీరైతే సెక్యూరిటీ పరంగా అయితే ఫోన్స్ అయితే తీసుకోవచ్చు నథింగ్ నుంచి. కాబట్టి మీరు ఇంకా ఈ మొబైల్ని అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మీరు ఒకవేళ హెవీ యూసేజ్ చేసి ఉన్నా కానీ ఈ మొబైల్ అయితే మీకు అయితే వర్క్ అవుతుంది అనమాట. 22,000 24,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఈ వీడియో ఇంకెక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లాస్ట్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.